Work. Hi guys, welcome to the job search of 1947 ఛానల్. ఈరోజు అయితే ఎన్పిటిసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది 2026 ఇయర్. చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ అయితే మనకి 11th ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 25th ఫిబ్రవరి అండి. ఇక్కడ వచ్చి ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇన్ త్రిబుల్ మెకానికల్, ఈసీ, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్లో చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్లే. ఏజ్ లిమిట్ చేసుకుంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ అండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఓబీసీ వాళ్ళకి 3, ఎస్ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 5 ఇయర్స్. నెక్స్ట్ బ్రాంచెస్ వైజ్, క్యాస్ట్ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వాళ్ళకి 165, మెకానికల్ వాళ్ళకి 210, ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 125, సిఎస్సి ఐటీ వాళ్ళకి 15 వేకెన్సీస్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడైతే 2000 అప్లికేషన్ ప్రాసెస్ ఎట్టుంటుందంటే, ఎవరైతే 2025లో గేట్ రాసుంటారో ఆ గేట్ ఎగ్జామ్లో ఎవరైతే స్కోర్ కొట్టి ఉంటారో ఆ స్కోర్ని బట్టి ఇక్కడైతే షార్ట్ లిస్ట్ చేస్తారండి. 2025లో ఎవరైతే గేట్ రాసి స్కోర్ వచ్చి ఉంటుందో ఆ స్కోర్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి మీకైతే 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారండి వీళ్ళు. నెక్స్ట్ బేసిక్ శాలరీ వచ్చి 40,000 అప్ టు 1,40,000 వరకు వస్తుంది. వీళ్ళే ఇక్కడ ఇచ్చిన్నారు. నెక్స్ట్ మీరైతే ఫీ వచ్చి నాన్ రీఫండబుల్ అండి. ఫీ ఒకసారి ఫీ కట్టిన తర్వాత అప్లికేషన్ ఫీ మళ్ళీ రీఫండ్ అయితే కాదు. ఫీ వచ్చేసి 500 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇలాంటి ఫీ లేదు. ఓన్లీ రిమైనింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీ అండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మొత్తం ఆన్లైన్లోనే అండి. ఆన్లైన్లోనే పేమెంట్ కూడా. ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్లో కూడా పేమెంట్ కొట్టచ్చు. నాకు తెలిసి ఆన్లైనే బెటర్. సో లాస్ట్ డేట్ వచ్చి 25th ఫిబ్రవరి అండి. సో అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అలాగే ఏం ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ 2025లో ఎవరైతే గేట్ రాసుకుంటారో ఆ స్కోర్ ప్రకారం మీరైతే షార్ట్ లిస్ట్ అవుతారు అంతే. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకైతే సెలెక్ట్ చేసుకుంటారు. 1 ఇయర్ వరకు ట్రైనింగ్. నెక్స్ట్ బేసిక్ శాలరీనే 40,000 వీళ్ళే మెన్షన్ చేసినారు ఇక్కడ. 1,40,000 వరకు కూడా వస్తుంది. సిఎస్సి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. రేర్ ఛాన్సెస్ ఉంటాయి సిఎస్సి వాళ్ళకి, కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి లేదు. మిగతా వాళ్ళకి మాత్రమే 500. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Job Search 1947 and like, share, subscribe to the Job Search. Thank you for watching.